హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తుల్జాభవాని దేవి అభిషేక్ పాస్ లేదా అభిషేక్ పూజకి టికెట్స్ ఆన్‌లైన్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు చెప్తాననమాట. సో, ఇదివరకైతే మనకి షహాజీ మహద్వార్ ఉంటది కదా! మెయిన్ ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్‌కి రైట్ సైడ్‌లో మనకి అభిషేక్ పాసే గాని, ముఖదర్శనే గాని, ధర్మదర్శన్ పాస్‌లుండేవి. ప్రస్తుతం ధర్మదర్శన్ పాస్ అయితే ఏం లేదు. ముఖదర్శన్ టికెట్స్ తీసుకుంటున్నారు. ఇంకా డైరెక్ట్ అమ్మవారి గర్భగుడిలోకెళ్ళడానికి ఇంకొక పాస్ ఉంటది. రూ. 200ది ఆ పాస్ ఉంటది అనమాట. అభిషేక్ పాస్ మాత్రం మనకి కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే చేశారు లాక్‌డౌన్ తర్వాత. సో, ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు గూగుల్‌లో తుల్జాభవాని అభిషేక్ పాస్ ఆన్‌లైన్ బుకింగ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ శ్రీ తుల్జాభవాని టెంపుల్ ట్రస్ట్ డాట్ ఆర్గనైజేషన్ అని వస్తదనమాట. ఇక్కడ మనకి డివోటీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక లింక్ అయితే ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్‌కి నావిగేట్ అవుతదనమాట. ఇది తుల్జాభవాని మందిర్ సంస్థాన్ వాళ్ళదనమాట. సో, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా సెలెక్ట్ పూజ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తది. ఇక్కడ ఓన్లీ వన్ ఆప్షన్ ఉంటది. అది అభిషేక్ పూజ. అది సెలెక్ట్ చేసుకుంటే మనకు కింద డివోటీ ఇన్ఫర్మేషన్‌లో పూజ డేట్స్ అండ్ టైమింగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తది. ఇది ఏ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్‌లో బుక్ చేస్తే సెప్టెంబర్ మంత్‌దే చూపిస్తది. అంటే ఫ్యూచర్ బుకింగ్స్ 1 మంత్ అలా తిరుపతిలో చేసినట్టు ఉండవు. సో, ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు 4 ఆప్షన్స్‌లా అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేది గ్రీన్ కలర్‌లో ఉన్నాయి ఇక్కడ అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. రెడ్ కలర్‌లో ఓన్లీ 19థ్ అది రిజర్వ్డ్‌గా ఉంది. ఇవాళ అంటే 12థ్ ఇవాళదనమాట. ఇవాళ బుక్ చేసుకోవడానికి రాదు. నెక్స్ట్ యెల్లో కలర్‌లో ఉన్నాయని నాట్ రిలీజ్డ్ కోటా. కోటా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో, ఇక్కడ గ్రీన్ ఎందుకంటే మేబీ 21st తర్వాత మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఈ టైంలో ఎక్కువగా తాకిడి ఉండదు టెంపుల్‌కి. సో, అందుకని మేబీ అవైలబుల్‌లో ఉండొచ్చు. సో, ఫస్ట్ బుక్ చేసుకోవడానికి టైమింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అభిషేక్ 2 టైమ్స్‌లో అవుతదనమాట. ఒకటి మార్నింగ్ 6-9, ఈవినింగ్ 7-9 అనమాట. 2 సార్లు మాత్రం అభిషేక్ పూజ జరుగుతది తుల్జాభవాని టెంపుల్‌లో. సో, చాలామంది ప్రిఫర్ చేసేది మార్నింగ్. సో, నేను మార్నింగ్ టైమింగ్ ఇస్తున్నాను. ఈ ఫస్ట్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను 6-9. తర్వాత ఇప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి రేపు కావాలనుకోండి 13థ్ డైరెక్ట్ ఇట్లా డేట్ సెలెక్ట్ చేసుకొని స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కన్ఫర్మ్ అనే ఆప్షన్ చూపిస్తది. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతాయన్నమాట. ఇక్కడ స్టార్ ఉన్నన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన ఫీల్డ్స్. నేమ్, మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ సర్‌నేమ్ ఇవ్వాల్సి ఉంటది. తర్వాత మీ మెయిల్ ఐడీ ఇవ్వాలి. అడ్రస్, మీ ఇంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్‌లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటది. తర్వాత సిటీ, ఏ సిటీ మీది. తర్వాత మీ సిటీ యొక్క పిన్ కోడ్ నంబర్. ఇక్కడ కరెంట్‌లీ ఇది గ్రేడ్ ఔట్ అయింది ఇండియా అనేది. సో, ఇండియాకి మాత్రమే ఆప్షన్ ఇక్కడ చూపిస్తది. ఇక్కడ డ్రాప్ డౌన్ వర్క్ అవ్వదు. సో, ఇది అలానే ఉంచాలి. తర్వాత మీకు స్టేట్, మీరు ఏ స్టేట్‌కి చెందినవారు. ఆంధ్రప్రదేశా, తెలంగాణనా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఏది అంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటది. లైక్ 20/04/2015 అలా ఏదో ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆ డీటెయిల్స్ ఇస్తే మీకు ఇక్కడ ఆటోమేటికల్లీ ఏజ్ అనేది కన్సిడర్ చేస్తదనమాట. సో, ఇది ఇలా వర్క్ అవుతది. నెక్స్ట్ సో, 15 చూస్తుంది కదా! ఇలా మీరు ఏ డేట్ కావాలన్నా ఇలా చేంజ్ చేసుకుంటే మీకు ఆటోమేటికల్లీ కింద ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇది గ్రేడ్ అవుట్ ఫీల్డ్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. సో, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఖచ్చితంగా కరెక్ట్ ఇవ్వాలి. మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటది యాజ్ పర్ ఆధార్ కార్డ్. తర్వాత అమౌంట్ మాత్రం చాలా తక్కువ. మీరు వేరే దగ్గర అభిషేక్ పూజలు కంపేర్ చేసుకుంటే తుల్జాభవాని టెంపుల్‌లో మాత్రం తక్కువగా ఉంటది. అభిషేక్ పూజ తక్కువగా ఉంటది. పూజార్ల అమౌంట్ ఎక్కువగానే ఉంటది. సో, ఇక్కడ పూజారి నేమ్, పూజారి మొబైల్ నంబర్. మీ ఏ పూజారి ద్వారా అయితే ఈ పూజ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ పూజారి డీటెయిల్స్.
అంటే కొంతమంది రెగ్యులర్‌గా ఎళ్ళే వాళ్ళకి కొంతమంది డెడికేటెడ్ పూజారీస్ ఉంటారనమాట. వాళ్ళ డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే సో, పూజారీస్‌కి వాళ్ళే చేసుకుంటారనమాట మన ఇన్ఫర్మేషన్. మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సెండ్ చేస్తే, మీరు కొనంగా బుక్ చేసుకోవాలనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైమ్ వెళ్తున్నారు, మీకు పూజారి డీటెయిల్స్ ఏమి తెలీదంటే ఇది బ్లాంక్‌గా వదిలేయండి. ఎందుకంటే ఇది ఆప్షనల్. మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. తర్వాత వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ పర్సన్ ఆప్షన్ అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్‌తో వెళ్తున్నామా? సింగిల్‌గా వెళ్తున్నామా? సో, ఇవన్నీ ఎంతమంది వెళ్తే అంతమంది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటి కూడా మీ ఫర్ ఎగ్జాంపుల్ 4 అని చెప్పి ఉంది కదా! ఇప్పుడు 5 మెంబర్స్ కాకుండా ఇంకా మీ ఇంట్లో 7 మెంబర్స్, 8 మెంబర్స్ ఉంటే 2 పాసెస్ మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటది. ఒక పాస్‌లో 5 మెంబర్స్, ఇంకొక పాస్‌లో ఇంకొక 5 మెంబర్స్ అలా ఎళ్తారనమాట. సో, ఫస్ట్ మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరొక్కరు కాకుండా వేరే వాళ్ళు వెళ్తూ ఉంటే. 3 మెంబర్స్ అయిందనుకోండి, ఇక్కడ ఒకటే ఆప్షన్ కదా కనిపిస్తుంది కదా అని చెప్పి అడగొచ్చు. సో, ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఒక పర్సన్‌కి ఒక సెట్ అనమాట. ఈ ఒక పర్సన్ మీరు ఫిల్ చేసిన తర్వాత ఇంకా యాడ్ చేస్తే సేమ్ ఇలాంటి ఇంకొక సెట్ వస్తది. అక్కడ ఇంకొక పర్సన్ డీటెయిల్ యాడ్ చేయాలి. అలా ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఎంతమంది అయితే వెళ్తున్నారో ఇఫ్ ఇన్ కేస్ 4 మెంబర్స్ అంటే ఆ 4 మెంబర్స్‌ది గ్రూప్ ఫోటో ఉండాలి ఖచ్చితంగా. ఆ గ్రూప్ ఫోటో ఇక్కడ మనము అటాచ్ చేయాల్సి ఉంటది. అప్‌లోడ్ చేసి సైజ్ కూడంగా ఇక్కడ లిమిటేషన్ ఇచ్చారు. ఆ ఫోటో అనేది 50 కేబీ కంటే కూడా తక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్. పూజ, అభిషేకం పూజది ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చదవాలనుకుంటే ఓపిక ఉంటే చదువుకోవచ్చు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ టెంపుల్ వాళ్ళవి. ఇవి వాళ్ళ టెంపుల్ యాక్ట్స్ అనేవి ఉంటాయి కదా! ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ఏవైనా కానీ యాక్ట్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు డిఫైన్ చేశారు. తర్వాత లాస్ట్‌కి చెక్ బాక్స్ ఉంటదన్న. ఐ అగ్రీ ద అబౌవ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి చెక్ బాక్స్ ఉంటది. బాక్స్ చెక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి వస్తది. అంతా చూసుకొని ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్ పేమెంట్ చేసేసుకోవచ్చు ఇక్కడే. సో, 50 రూపీస్ అన్నారు కదా! సో, ఇలా పేమెంట్ చేసేసుకొని అభిషేక్ పాస్ అయితే మీకు వచ్చేస్తది. ఆ పాస్ తీసుకొని డైరెక్ట్ మీరు తులజాపూర్ ఎళ్ళేసి అభిషేకం చేయించుకోవచ్చు. సో, ఇలా మీరు అభిషేకం టికెట్స్ అయితే తీసుకోవచ్చనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఐ మీన్ ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే గూడంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.